బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీకి తీసుకున్నట్టు ఈడీ తెలిపింది. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తామన్నారు ఈడీ అధికారులు. ఆ సమయంలోనే ఆమె బంధువులు, అనుచరులపై కూడా విధులకు ఆటంకం కలిగించారు. ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారు అని ఈడీ అధికారులు తెలిపారు. రెండు 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. హోల్సేల్ డీలర్ల నుంచి వచ్చిన డబ్బులు వాటాలుగా పంచుకున్నారని ప్రకటనలో తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ కేసులో ఇప్పటి వరకు హైదరాబాద్, చెన్నై, ముంబై సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్లతో కలిసి మొత్తంగా 15 మందిని అరెస్టు చేశాం. 128.79 కోట్ల రూపాయలు సీజ్ చేశామని పేర్కొంది. కేసులో ఒక నిరాభియోగ పత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపిన ఈడీ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు ఈడీ అధికారులు. ఆ సమయంలో ఆమె బంధువులు, అనుచరులు మా విధులకు ఆటంకం కలిగించారు. ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారన్నారు ఈడీ అధికారులు. రెండు 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. హోల్సేల్ డీలర్ల నుంచి వచ్చిన డబ్బులు వాటాలుగా పంచుకున్నారని ప్రకటనలో తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ కేసులో ఇప్పటి వరకు హైదరాబాద్, చెన్నై, ముంబై సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్లతో పాటు మొత్తంగా 15 మందిని అరెస్టు చేశాం. 128.79 కోట్ల రూపాయల నగదును సీజ్ చేస్తామని పేర్కొంది. కేసులో ఒక నేరాభియోగ పత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపిన ఈడీ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.